కాంగ్రెస్ పార్టీని ఎక్కడికెక్కడ నాశనం చేసేందుకు కేసీఆర్ సర్వ ఆయుధాలు వాడుతున్నాడు. కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, మోటివేషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. దీనికి భిన్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కేవలం 2 years అయింది. సో అందువల్ల ఇంకా అధికారంలోకి వస్తామన్న ఆశ క్లియర్ గా బీఆర్ఎస్ లో ఉంది. సో అందువల్ల బీఆర్ఎస్ లో ఆ కసి మాత్రం కనబడుతుంది. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కసి తగ్గాలి, బీజేపీలో పెరగాలి. కానీ బీజేపీలో పెరగలేదు, బీఆర్ఎస్ లో తగ్గలేదు, పెరిగింది ఇంకా. సో మీకు 35% నుంచి 17% పడిపోయాక బీఆర్ఎస్ పరిస్థితి చాలా భయంకరంగా ఉండాలి. 10 ఎమ్మెల్యేలు కోల్పోయాక, పార్టీ నుంచి మారిపోయాక. బట్ ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సింది అంటే కిల్లర్ ఇన్స్టిట్యూట్ తో పార్టీ నిలబెట్టుకుంటున్నారు. సో మీకు ఆ హరీష్ రావు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, సో వీళ్ళు ఫీల్డ్ మీద ఉండడము, కేసీఆర్ వెనకాల నుంచి స్ట్రాటజీ ఇవ్వడము. సో బీఆర్ఎస్ మాత్రం లైవ్లీగా ఉంది పార్టీ. సో చాలా మంది ఊహించినట్లు అంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చతికిలబడినంతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చతికిలబడలేదు, అది రియాలిటీ. కానీ బట్ ఆ కంపారిజన్ తో బీఆర్ఎస్ సాధించేది ఏంటి? ఇప్పుడు 2020లో మీరు నిజమే, కానీ 23లో ఎట్లా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు? 2020లో 130లో దాదాపు అన్ని గెలుచుకున్నాం అన్నారు కదా, 123 123. మరి ఆ రిజల్ట్ తో పోలిస్తే మరి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఓడిపోయారు? అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 2018తో పోలితే 23లో 10% డ్రాప్ అయింది ఓటు. అందువల్ల మన ఎలక్షన్స్ ఎంత డైనమిక్ గా ఉంటాయంటే దానికి ఇది ఉదాహరణ. అందుకే ఒక ఎన్నికను